పెద్ద దిక్కు లేకపోతే గొడవలు తప్పవు. కానీ గులాబీ పార్టీలో పెద్ద దిక్కు ఉండగానే పెద్ద అంతర్యుద్ధమే జరుగుతోంది. అధికారం కోసం అన్నా చెల్లెల మధ్య, బావబామర్దుల మధ్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు పైకి ఏమీ లేనట్లే ఉంటున్నా లోపల మాత్రం పెద్ద దుమారమే రేగుతోంది. లేటెస్ట్ గా కేటీఆర్ హరీష్ రావుల మధ్య జరిగిన మీటింగ్ పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరి భేటీ కవిత కోసమే అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కవిత బహిరంగంగానే సవాళ్లు విసురుతోంది. తనకు నాయకత్వం ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తోంది. సొంత పార్టీ పెడతానని హెచ్చరించేదాకా పరిస్థితి వెళ్ళిందంటున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న బీజేపీ ఇందులో తనకు అనుకూలంగా ఏది వర్కౌట్ అవుతుందోనని చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అంటూ పుకారు రేపి వినోదం చూసింది బీజేపీ. ఇప్పుడు కవితను బీజేపీలోకి తీసుకోవాలా లేక హరీష్ రావును తీసుకోవాలా? ఇవన్నీ కాదనుకుంటే అసలు బీఆర్ఎస్ నే లాగేయాలా అనే కాన్సెప్ట్లను చెక్ చేసుకుంటోంది. కవిత ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ఉంది. అయినా అది పెద్ద అడ్డం కాకపోవచ్చంటున్నారు. కేసులో సాక్షిగా మార్చేస్తే సరిపోద్దనే టాక్ కూడా ఉంది. హరీష్ రావు అయితే అడ్వాంటేజ్ ఉంటుంది కానీ కేసీఆర్ ఫ్లేవర్ రాదు. కవిత అయితే ఆ అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు. లేదు, కవిత హరీష్ రావు ఇద్దరిని బీజేపీలోకి లాగేస్తే ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. ఇద్దరికీ పార్టీలోని తమ తమ వర్గాలపై పట్టు ఉంది. వెళితే వారికి వారే కాదు, వారితో పాటు వారి వెనుక ఉన్న గులాబీ సైన్యాన్ని కూడా తీసుకుపోతారు. అప్పుడు కేటీఆర్ ఒంటరిగా మిగిలిపోతారు. అసలు కేసీఆర్ ఉండగానే ఇలాంటి పరిస్థితి రావడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. గులాబీ ప్లేనరీలోనే నాయకత్వం మార్పు ఉంటుందని అందరూ ఎదురు చూశారు. కానీ ఇలాంటి సమస్యలు ఉండబట్టే దానిని వాయిదా వేసి కేవలం బహిరంగ సభగా మిగిల్చారు. అసలు కవిత ఎంత పట్టు ఎందుకు పడుతుందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆల్రెడీ బీజేపీతో చర్చలు జరిగాయని, వాళ్లు ఇచ్చిన భరోసాతోనే కవిత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని ఎవరిని లెక్క చేయడం లేదని అంటున్నారు. అసలు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చాక కవిత చాలా సైలెంట్ గా ఉంది. అయితే ఆ సైలెన్స్ ఇప్పటి వైలెన్స్ కోసమని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కవిత ఇంత సమస్యగా మారుతుందని, తన వారసత్వాన్ని ప్రశ్నిస్తుందని కేటీఆర్ అయితే అస్సలు ఊహించనే లేదు. అందుకే హరీష్ రావుతో క్లాషెస్ ఉన్నా కూడా ఆయనతో ప్రకటన ఇప్పించడం, ఇప్పుడు తనతోనే భేటీ అయి కవిత గురించి చర్చించడం, ఇవన్నీ చూస్తుంటే కవిత గులాబీలో సునామీయే సృష్టిస్తుందని అనుకుంటున్నారు. వ్యవహారం మామూలుగా లేదని అర్థమైపోతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందనే ఆలోచనలతోనే ఈ సమస్య వచ్చిందంటున్నారు. అయితే బీజేపీ సైలెన్స్ వెనుక ఏదో జరుగుతుందనైతే చాలా మంది అనుమానపడుతున్నారు. అది కవిత రూపంలో బయటపడుతుందని అంటున్నారు. కవిత వెనుక బీజేపీ ఉందా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. బీజేపీ కేటీఆర్ పై విరుచుకుపడినట్లుగా కవితపై పడడం లేదు. కవిత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం లేదు. అంటే కవితతో పార్టీ పెట్టేస్తే ఉపయోగమా, బీజేపీలోకి తీసుకుంటే ఉపయోగమా అనే లెక్కలు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే గులాబీ పార్టీ వర్గాలు మాత్రం ఇవన్నీ కొట్టిపారేస్తున్నాయి. కవిత బీజేపీలోకి వెళ్లరని వాదిస్తున్నారు. అంతర్యుద్ధం జరుగుతున్నమాట నిజమేనని, అవన్నీ సర్దుకుపోతాయని, కేసీఆర్ మొత్తం లెక్కలు సరిచేస్తారని ధీమాగా చెబుతున్నారు. ఇవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివని, అన్నీ సెట్ అయిపోతాయని చెబుతున్నారు. కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడితేనే అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో క్లారిటీ వస్తుందంటున్నారు.